ఊరికే పెదాలు కదిలిస్తూ నామజపం చేస్తే ఫలిస్తుందా? ఇన్నిసార్లు పారాయణ చెయ్యాలి అనుకుని పేజీల వెంబడి పరిగెడితే సరిపోతుందా? నిజంగా నామస్మరణ ఎప్పుడు ఫలిస్తుందో చెబుతూ భరద్వాజ మాస్టర్ గారు ఇలా అంటారు. ఒక తల్లి భోజనం చేస్తూ దూరదేశంలో ఉన్న తన కొడుకును గుర్తు చేసుకుంటుందనుకోండి, అప్పుడు ఆమెకు కంట నీరు నిండుతుంది, గొంతు బొంగరపోతుంది. ఆర్తితో నా బిడ్డ ఈ పూట భోంచేశాడో లేదో, ఎలా ఉన్నాడో ఏమో అని తలుచుకుంటుంది. అలా మన గురువును గాని ఇష్టదైవాన్ని గాని అత్యంత ఆర్తితో స్మరిస్తూ నామస్మరణ చేసినప్పుడు అది నిజంగా భగవంతుణ్ణి కదిలిస్తుందట. ఎందుకంటే భగవంతుడు భక్తి ప్రేమలకు బానిస కాబట్టి. పారాయణ కూడా అంతే. సాయినాథుని చరిత్రే కాదు, రామాయణము, భాగవతము, శివపురాణము ఏది పారాయణ చేసినా మనం చదువుతున్న ఘట్టంలో మనము పాత్రదారులమైనట్లు, ఆ లీల మన ముందే జరుగుతున్నట్లు, ఆ బోధ మన హృదయానికే జరుగుతున్నట్లు భావించాలి.